తరువాతి ముఖ్య అతిథిగా మిస్టర్ సునీల్ విచ్చేశారు. వెల్కమ్ టు ది షో మిస్టర్ సునీల్. మిస్టర్ హర్ష స్టాక్ ఎక్స్చేంజ్ లోని సర్వర్ ని పెట్టి కొన్ని వేల లక్షల కోట్లు మోసం చేసిన వాడిని నమ్మి ఎలా పెట్టుబడి పెట్టారు? ఇది లేటెస్ట్ గా చేసిన స్కామ్. మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచివారుగా ఉండేవారా? చెప్పండి సునీల్, 25,000 కోట్ల ప్రజల డబ్బు ఎక్కడా? చెప్పండి సునీల్, షేర్ మార్కెట్ లో పెట్టిన ప్రజల డబ్బు ఏమైంది? 10 కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన లాస్ అయింది. అదెలా 10 కంపెనీలు లాస్ అవుతాయి? షేర్ మార్కెట్ అంటే అలాగే ఉంటుంది సార్. అంటో ఓకే సార్. చెప్తాను. ఆ 10 కంపెనీలు ఇతని బినామీ కంపెనీలు. సుప్పన తెదవా బేవర్ సెదవా అయిపోయావురా. ఓ, ఆ 10 కంపెనీలు వీరి కంపెనీలా? అవును. చిన్న కంపెనీల్ని తక్కువ రేటుకి కొన్ని లిస్ట్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను. 2 years లో లాస్ అయినట్టు సెటప్ చేసి ఆ డబ్బు మొత్తం కొట్టేశాం. ఆ డబ్బంతా ఎక్కడా? నేను ఈయనకే ఇచ్చాను. డబ్బు ఎక్కడా? ఇతన్ని అడగండి. డబ్బు ఎక్కడ సార్? ఈయన అడగండి. నేను ఆయనకే ఇచ్చాను. డబ్బు ఎక్కడ సార్? ఇతన్ని అడగండి. ఈయన అడగండి. నేను ఆయనకే ఇచ్చాను సార్. అంటో సార్ డబ్బు ఎక్కడుందో తెలిసేంత వరకు నువ్వు కొడుతూనే ఓకే ఉండాలి. సార్. చెప్తాను. నువ్వు ఊరుకోరా. దెబ్బలు తినలేకపోతున్నాను. కెమెరా సార్, డబ్బు ఈ బ్యాంక్లోనే ఉంది. సార్, मैं सच बोल रहा हूँ. ट्रस्ट मी. కరెన్సీ జస్ట్ కింద ఒక సీక్రెట్ లాకరు ఉంది. అందులోనే 25,000 crores ఉంది. కమిషనర్ సార్, ఇప్పుడు చెప్పండి, నేను బ్యాంకుని దోచుకోవడానికి వచ్చానా, లేదా వీళ్ళు బ్యాంకును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారా? సార్, ట్రాఫిక్ కెమెరాస్ కూడా చెక్ చేసాం సార్. చైర్మన్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి రాత్రి వేళ ఒక కంటైనర్ వచ్చింది సార్. చైర్మన్ 18 సార్లు బ్యాంకుకి వచ్చి వెళ్ళాడు. వచ్చి వెళ్ళిన ప్రతిసారి ఓ కంటైనర్ వచ్చి వెళ్ళింది. బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ ఎరేజ్ అయింది. దీని అర్థం బ్యాంకు లోపల ఉండాల్సిన ఆ 25,000 కోట్ల రూపాయలు లేవు. దాన్ని చైర్మన్ కొట్టేశాడు. కొట్టేశాక ఎందుకు బ్యాంకుని దోచుకోవడానికి ప్లాన్ చేయాలి? సార్, ఇక్కడ జరిగిందంతా వెంటనే న్యూస్లో లీక్ అయింది సార్. కానీ శామ్ చెప్పిన చైర్మన్ మ్యాటర్ మాత్రం ఇంకా లీక్ అవ్వలేదు. మన రాజేషే ప్రస్తుతం తరచూ సార్, లోపలికి వెళ్ళిన ప్రభా ఇంకా ఇన్స్పెక్టర్ రాజేష్ చాలా క్లోజ్. రాజేష్ లాక్కురండి సార్. రాజేష్, ఇక్కడ జరిగిందంతా న్యూస్లో వచ్చేసింది. కానీ బ్యాంకుని దోచుకోవడానికి ప్లాన్ చేసింది చైర్మన్నే అన్నది మాత్రం ఎందుకు న్యూస్లో రాలేదు? నాకు అదే డౌట్ సార్. నేనంత వెర్రిపప్పని కాను రాజేష్. తెలుసు సార్. సార్ 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 షూట్ చేయను, భయపడకు. చప్పుడు చేయకుండా ఎత్తుకెళ్ళి బ్యాంకు గుమ్మం దగ్గర వదిలేస్తా. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మర్యాదగా నిజం చెప్పు. బ్యాంకులో ఉన్న వాళ్ళందరినీ చంపేయబోతున్నారు. చైర్మన్ని తప్ప మిగతా వాళ్ళందరినీ చంపి ఆ నేరాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద వేయబోతున్నారు. ఎలా? వీడొక టెర్రరిస్ట్. మమ్మల్ని కొట్టి తుపాకులతో బెదిరించి ఏదేదో మాట్లాడాడు. మేము ముగ్గురు మాట్లాడేదంతా అబద్ధమే. లైవ్ కట్ అయింది సార్. మన న్యూస్ మొదలుపెట్టు. లైవ్ వైర్ ని తెంచేసిన తీవ్రవాదులు. టెర్రరిస్ట్ హ్యాస్ క్యాప్చర్డ్ యువర్ బ్యాంక్. బ్యాంకులోకి చొరబడిన తీవ్రవాదులు
డార్క్ డెవిల్ అనే వ్యక్తి ముఠా సాయంతో తీవ్రవాదులు బ్యాంక్ దోపిడీకి పాల్పడ్డారు. Terrorists are trying to destroy the Indian economy by giving false narrative to the people. మొదలెట్టేశారా తీవ్రవాదంట. ఎన్కౌంటర్ లేపేస్తారా? ఏవేవో నాటకాలు ఆడుతున్నారు మావా, వాళ్ళు మొదలకూడదు. బ్యాంక్ మధ్య పాలనలోనే ఉంది, వెళ్దామా? రండి పోదాం. రంగంలోకి దిగిన సెంట్రల్ ఫోర్స్ తీవ్రవాదుల చొరబాటుని కనిపెట్టడంలో విఫలమైన కమిషనర్ కు ఉద్యోగ విరమణ. నా ఆర్డర్ లేకుండా ఇక్కడ కొత్తగా ఎవరు రాకూడదు. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి సెల్లో పడేయండి. పోండి. నాకు తెలియకుండా ఇక్కడ ఏ ఒక్కటి జరగకూడదు. రిలీజ్ లోపల ఉన్నది టెర్రరిస్ట్. ఇప్పటి నుంచి ఇది కమాండ్ ఆపరేషన్. ఆల్ పోలీస్ అవుట్. వి బీన్ ఆస్క్డ్ టు టేక్ ఓవర్ ఆర్డర్స్. రవీంద్ర, ఇది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నీ తోక జాడించను. అరెస్ట్ హిమ్. డోంట్ డూ దిస్ రవీంద్ర. ఆర్డర్స్ సార్, ఆర్డర్స్. ఆ సీక్రెట్ లాకర్ ఓపెన్ చేయండి చైర్మన్. అన్ని డమ్మి నోట్లు. ఏంటి సీఈఓస్, మీ డబ్బంతా ఎలా డమ్మీ అయింది? తెలీదు. చెప్పండి చైర్మన్. ఏమో నాకేం తెలుసు. నాకు తెలుసుగా. ఈ సంవత్సరం 18 సార్లు చైర్మన్ ఈ బ్రాంచ్కి వచ్చింది. ఆ 25,000 కోట్లని బయటికి తీయడానికే. బయటికి తీసి ఎక్కడ పెట్టారు? అది చైర్మన్ కి మాత్రమే తెలుసు. ఈయనే బ్యాంకును దోచుకోవడానికి మనుషుల్ని సెట్ చేసి వీళ్ళు 500 కోట్లు దోచుకెళ్లిపోయాక చెస్ట్ ని బ్లాస్ట్ చేసి డమ్మీ నోట్లు కాల్ చేసి 25,000 కోట్లు తగలబడిపోయాయని చెప్పి మీ చెవులో పువ్వు పెట్టడమే ఈయన ప్లాన్. కరెక్టేగా ఫైర్ మ్యాన్? ద్రోహి, యు బ్లడీ చీట్. మరి నువ్వు? లైవ్ వైర్ కట్ చేశారు సార్. ఒరిజినల్ డబ్బంతా మూట కట్టండి. గో గో. चेयरमैन को बचाइए. उसने ऑलरेडी रामचंद्र और सैम को मार दिया है सर. స్టార్ట్. కమాండోస్ అసెంబుల్. ప్లీజ్ 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 నన్ను వదిలే. నీకేం కావాలన్నా ఇస్తాను. ఒరిజినల్ డబ్బు ఎక్కడుంది? నన్ను ప్రాణాలతో వదిలేస్తానంటే డబ్బు ఎక్కడ ఉందో చెప్తాను. సరే చెప్పు. ప్రాణాలతో వదిలేస్తా. ప్రామిస్ చేయి. ప్రామిస్ గా వదిలేస్తా. నా సొంత షిప్ లో 100 కొద్ది కంటైనర్స్ కి మధ్యలో 25 కంటైనర్స్ లో దాచి ఉంచాను. ఆ డబ్బులోంచి నీకెంత కావాలన్నా తీసుకో. నన్ను వదిలే. డోర్ క్లోజ్ చేయరా. ప్రామిస్ చేసావు నాకు. నువ్వు మాత్రమే మోసం చేస్తావా? ఓరే. ప్లీజ్ నన్ను వదిలే. బ్యాంక్ దోపిడీదారులకు ఆదరణ తెలుపుతున్న జనసమూహం వాళ్ళు ఉగ్రవాదులనే వార్తను నమ్మడానికి నిరాకరించి బ్యాంకుని ముట్టడించడానికి బయలుదేరారు. Boys, down! Change position! Go back and run there! Go! Launchers, take position!